ఆశీర్వాదం ఏంటంటే అంతేకాదు యెషయా 9:6-7 మనం చూసినట్లే యేసయ్య మనకి సమాధానాన్ని కలగజేశాడు. ఆయన జన్మ ద్వారా మనకి ఏం చేస్తాడు? మనకి పరలోకంలో ఉన్న తండ్రికి సమాధానాన్ని కలగజేశాడండి. అవునా? ఆయన జన్మించకపోతే పరలోక రాజ్యానికి మనకి సమాధానం ఉండదు. ఈ రోజు మనం పరలోక రాజ్యంతో సహవాసం చేస్తున్నాము, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టుకోగలిగిన దానికి అర్హులమై ఉన్నాము అంటే దేవుడు మనకి చేసిన సమాధానమే. ఆయన రక్తంతో మనం చేసే గొర్రెల కాపరికి ఆయన వాళ్ళు ఎంతగానో ఆ చలిలో బాధపడ్డప్పుడు వాళ్ళకి దేవతతో వచ్చి సమాధానాన్ని కలగజేసింది. అవునా? అంతేకాదు మనం చూస్తే ప్రతి చోట కూడా చూసినట్లు ఎఫెసీయులకు రాసిన 6:15 కావచ్చు, అపోస్తలులకు దాంట్లో 10:36 కావచ్చు, ఎఫెసీయులు 2:17 కావచ్చు, యేసు కూర్చున్న సువార్త సమాధానాన్ని కలగజేస్తుందట. నిజమే. ఈ రోజు మన అందరం కూడా ఈ రోజు యేసు కూర్చున్న సువార్తను మనం చూస్తున్నాము. ఆ సువార్తని మనం పట్టుకొని ఉంటున్నాం కనుక మన అందరి జీవితంలో కూడా దేవుడు సమాధానాన్ని కలగజేస్తున్నాడు. నిజమే. యేసయ్య కూడా సమాధానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎంత బాధకరంగా ఉంటుందో తెలుసా? అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఆ బాధని మీరు భరించలేరు దేవుడు బిడ్డలారా, ఆ బాధని మీరు భరించలేరు నా ప్రియులారా, ఇప్పుడే మీరు నాకు మాటకి లోపడండి దేవుడు ఆఖరిగా విజ్ఞాపన చేసుకుంటున్నాడు. ఎందుకో చెప్పిన ఆ సిలువలో ఆ తండ్రి ఆయన భారాన్ని ఆ పాపాన్ని అంతా మోస్తున్నప్పుడు ఆయన అనుభవించాడు. ఒక్క సెకండ్ దేవుడు ఆయన చెయ్యిని విడిచిపెట్టినప్పుడు తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, నేను ఈ బాధ భరించలేకపోతున్నానని కేక వేశాడట యేసయ్య. ఎందుకంటే అంతవరకు ఆయన పాపం ఎప్పుడు ఆయన మీద పడలేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపం ఆయన మీద పడిపోయినప్పుడు ఆ తండ్రి ఆయనకి ఉన్న మధ్య సమాధానము విడిపోయిందట. ఆ విడిపోతేనే ఆ క్షణము మనకి ప్రాయశ్చిత్తం చేయబడింది అక్కడ. అవునా? ఆ బాధను ఆయన భరించి అంతటి మహానీయుడు, అంతటి గొప్ప దేవుడు కేక వేశాడట సిలువ మీద, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా? ఈ రోజు మన సమాధానం పడకపోతే, ఈ రోజు మన కుటుంబంతో కానీ, ఈ రోజు మన యొక్క శత్రువులతో కానీ మన సమాధానం పడకపోతే ఆ బాధని భరించలేమని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు మనతో వెంటనే సమాధానం పడిపోమంటున్నాడు ఆయన. ఎక్కడైనా సరే ఈ రోజు మీరు వెంటనే ఇంటికి వెళ్ళి మనం చేయాల్సిన ప్రతి పని కూడా ఎవరితో మనకి సమాధానం లేదో వాళ్ళతో మనం సమాధానం పడాలా. పడకపోతే ఆ తండ్రి ఆ క్షణంలో ఆయన పడ్డ బాధ ఆయన మాటలతో వర్ణించలేము. కానీ ఈ రోజు ఆ పరిస్థితి మనకు అవసరమా? దేవుడు ఆఖరాన్ని మిమ్మల్ని అడుగుతున్నాడు, ఆ పరిస్థితి మీకు అవసరమా నా ప్రియ బిడ్డలారా అని అడుగుతున్నాడు ఆయన. వద్దు దేవా వద్దు, మీరు సమాధానం పడతామని చెప్పి ఈ రోజు మీరు సమాధానం పడండి. ఆ దేవుడు మన అందరినీ కూడా హెచ్చిస్తాడట, మన అందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడట. నా చెప్తాడు ఆయన యోహాను సువార్త 14:27 ఆయన చెప్పినట్లు నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు ఆయన. నేను నా సమాధానాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు ఆయన. ఈ లోకం ఇచ్చినట్లు కాదు, నేను మీకు సంపూర్ణమైన పరిపూర్ణమైన సమాధానం. కలవరపడకండి, భయపడకండి, నేను మీకు అనుగ్రహిస్తాను. వెంటనే ఆయన మాటకి లోపడిపోతాం దేవుడి బిడ్డలారా. ఇప్పుడే లోపడ్డామా మనకు ఆ సమాధానం మన జీవితంలో మనకు ఫలింపజేస్తుంది. హల్లెలూయా.